ఈరోజు మనం ఉన్నాం అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్లో. మనతో పాటు ఉన్నారు డాక్టర్ కిరణ్ కుమార్ గుల్వే గారు, చైల్డ్ సైకాలజిస్ట్, విజన్ థెరపిస్ట్, అలాగే ఆర్థో ఆప్టిస్ట్. డాక్టర్ గారితో మాట్లాడదాం. పిల్లల్లో మెయిన్గా ఆటిజం ప్రాబ్లం అనేది ఎక్కువగా మనం గమనిస్తూ ఉన్నాం కదా. ఈ సమస్య అసలు ఎందుకు వస్తుంది, సొల్యూషన్ ఏమైనా ఉందా, ఈ హాస్పిటల్లో ఎలాంటి సొల్యూషన్ ఉంది మనం తెలుసుకుందాం, మాట్లాడదాం. కిరణ్ కుమార్ గారు నమస్తే అండి. కిరణ్ కుమార్ గారు, పిల్లల్లో ఆటిజం చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. చాలా మంది పిల్లల్లో ఇది చూస్తున్న సమస్య. అసలు ఇది ఎందుకు వస్తుంది, వస్తే గనక పిల్లల్లో ఎలాంటి లక్షణాలు మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, ముందుగానే ఎలా గుర్తించవచ్చు? ఇప్పుడు ఆర్టిజం అంటే నార్మల్‌గా ఇప్పుడు మీరు చూసే ఉంటారు. ఒక డొమైన్‌లోనే ఉంటారు వాళ్ళు. అంటే కైండ్ ఆఫ్ ఓన్ వరల్డ్. ఓన్ వరల్డ్ అంటే ఇప్పుడు వాళ్ళకి ఏదైనా నచ్చిందనుకోండి, దాంతోనే కంటిన్యూయస్‌గా వాళ్ళు టైమ్ స్పెండ్ చేయడం జరుగుతా ఉంటుంది. ఎగ్జాంపుల్ కొంతమందికి సన్ గ్లాసెస్ ఇష్టం అనుకోండి పిల్లలకి. ఆ సన్ గ్లాసెస్ పెట్టుకునే ఉంటారు. డే అయినా, నైట్ అయినా డజంట్ మ్యాటర్ అన్నమాట. సో, ఓవరాల్‌గా ఏంటంటే కొంతమంది వీల్స్ ఉంటాయి. కార్ టాయ్స్ వీల్స్ గానీ, అవును. ట్రక్ టాయ్స్ వీల్స్ గానీ, ఆ వీల్స్ ఉన్నవి ఏదైతే టాయ్స్ ఉంటాయో అవే ఇష్టం కొంతమందికి. సో, వీళ్ళకేంటంటే రిపిటేటివ్ బిహేవియర్ అనేది ఉంటా ఉంటుంది. అంటే నార్మల్‌గా ఒక వాష్‌రూమ్ అంటే ఈ వాష్‌రూమ్‌లోనే వెళ్ళాలి. వేరే వాష్‌రూమ్ యాక్సెప్ట్ చేయరు. బ్లాంకెట్ ఒకటి అంటే ఒకటే ఉండాలి. అదే. సో, కైండ్ ఆఫ్ ఏంటంటే ఓసీడీ లాగా అనుకోండి. కాకపోతే ఇది కొంచెం ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో ఉంటుంది వాళ్ళకి. సో, ఆర్టిస్టిక్‌గా ఉన్నప్పుడు ఏంటంటే 10 మందిలో మిక్సప్ అవ్వలేరు వాళ్ళు. సో, వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి ఉంటుంది. ఆడుకోవాలని ఉంటుంది. ఒక 5, 10 మంది పిల్లలు ఆడుకుంటున్నారు. కాకపోతే వాళ్ళెళ్తారు, కాసేపు ఉంటారు. దెన్ వాళ్ళకి తెలియకుండానే అక్కడి నుంచి పక్కకు వచ్చేసారు. ఓన్ వరల్డ్‌లో వాళ్ళు సెల్ఫ్ ప్లే, సెల్ఫ్ లాఫ్ ఆర్ సెల్ఫ్ టాక్ అనేది ఏదో ఒకటి స్ట్రీమింగ్ చేస్తా ఉంటారు. సో, ఓకే. ఇది పెద్ద మేజర్ ఇష్యూ అయిపోతా ఉంటుందన్నమాట వాళ్ళకి. ఆటిజంకి ఏడిహెచ్కి డిఫరెన్స్ ఏంటంటారు? ఆటిజంలో ఏంటంటే కొంతమంది పిల్లలకి మాటలుండవు. సో, కొంతమంది అంటే మాక్సిమం పిల్లలకేంటంటే మాటలు చాలా డిలే ఉంటుంది. ఐ కాంటాక్ట్ ఉండదు మెయిన్‌గా. సో, ఐ కాంటాక్ట్ ఇచ్చి అస్సలు మాట్లాడరు వాళ్ళు. కొత్త వాళ్ళేమైనా వచ్చారనుకోండి, సో, సిగ్గుపడడం, షైనెస్ ఉండడం. లేకపోతే కొంతమంది ఏంటంటే మూతికి ఇలా ఏమైనా అంటుకుందనుకోండి తినేటప్పుడు ఇది ఇమ్మీడియేట్‌గా తుడిచేస్తా ఉంటారు. చేతులు కూడా ఉండనివ్వరు. సో, అది కూడా తుడిచేస్తా ఉంటారు. మనం చిన్నప్పుడు ఏంటంటే ఓహ్! చాలా నీట్‌గా ఉంటుండు కదా! అనుకుంటాం, అది చాలా ప్రాబ్లం బాగుంది గదా! అనుకోము. ఆ! సో, ఇది ఏంటంటే చిన్న చిన్న ప్రాబ్లమ్సే మనం నోటీస్ చేయాలి. అంటే హ్మ్. పిల్లలు నార్మల్‌గా ఏంటంటే ఇలా హనుమంతుడిలాగా పెట్టుకుంటారు. అవును, తినేటప్పుడు. తినేప్పుడు. తిరుగుతా ఉంటారు అటు ఇటు చూస్తా ఉంటారు, నవ్వుతా ఉంటారు. ఇలా హ్మ్. ఉండదు. వీళ్ళేంటంటే అలా ఏమైనా అంటుకుందనుకోండి ఇమ్మీడియేట్‌గా తుడిచేయాల్సిందే. చేస్తారు. అస్సలుండదు. సో, హ్మ్. కొంతమంది హార్డ్ క్లాత్ వేసుకోరు. ఇప్పుడు హ్మ్. లైక్ అమ్మాయిలు ఉన్నారనుకోండి. సో, హ్మ్. చిన్న పాప ఎలా ఉంటుందంటే వాళ్ళకి లైక్ గౌన్స్ హార్డ్‌గా ఉంటాయి గదా! అవి. అది హ్మ్. అస్సలు ఇష్టపడరు వేసుకోరు. వేసుకోవడానికి. హ్మ్. సాఫ్ట్ ఏదైతే స్ట్రక్చర్ ఉంటుందో దానికి ఇష్టపడతా సాఫ్ట్ ఉంటారు. ఫ్యాబ్రిక్ యెస్. యేసుకుంటారు. యెస్. సో, ఓవరాల్‌గా ఏంటంటే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్‌తో చిన్న చిన్నవి కనిపిస్తా ఉంటాయి. కాకపోతే వాళ్ళని నోటీస్ చేయాలి అంటే యూ నీడ్ టు వెయిట్ ఆల్‌మోస్ట్ ఒక 1 ½ ఇయర్ టైమ్ అనమాట. ఓకే. పుట్టుకతో ఏదైతే ఉందో ఆ డెవలప్‌మెంటల్ నార్మల్‌గానే ఉంటాయి. 1 ½ ఇయర్ తర్వాత ఇవి బయటపడతా ఉంటాయి. హుహు. సో, ఏడీహెచ్‌డీ ఉన్న వాళ్ళు హైపర్‌గా ఉంటారు. బట్ మాటలుంటాయి. హుహు. ఆర్టిస్టిక్‌గా ఆర్ ఆటిజం ఉన్న వాళ్ళేంటంటే ఐ కాంటాక్ట్ ఉండదు. హ్మ్. ఈ అన్నీ తీసేస్తా ఉంటారు. సో, నెయిల్ హ్మ్. కట్ చేయనివ్వరు. కొంతమంది హెయిర్ కట్ కూడా చేయనివ్వరు. ఓహ్! అవి అన్నీ ఏంటంటే టాక్టైల్ ఇష్యూస్ అంటా ఉంటారు. సో, ఓకే. టాక్టైల్ గానీ ఆర్ ప్రొప్రోసెప్షన్ ఇష్యూస్ కానీ ఉన్నాయనుకోండి బ్రెయిన్‌లో. సో, ఇవి అన్నీ ఏంటంటే ఫిజికల్‌గా మనకు కనిపించడం జరుగుతా ఉంటుంది. హ్మ్. సో, వీళ్ళు మోస్ట్‌లీ ఓన్ వరల్డ్ దాన్నే వాళ్ళు ప్రయారిటీ ఇస్తా ఉంటారనమాట. ఆటిజం ఉన్న పిల్లల్లో స్పీచ్ డిలే అవ్వడానికి గల రీజన్ ఏంటంటారు? బికాస్ ఆఫ్ ఐ కాంటాక్ట్ లేకపోవడం. సో, మెయిన్ రీజన్ ఐ కాంటాక్ట్ లేకపోవడం ఐ వల్లే అంటారు. కాంటాక్ట్ లేకపోవడం, డిస్ట్రాక్షన్స్, హ్మ్. కాన్సంట్రేషన్ లేకపోవడం, సో, షైనెస్ ఎక్కువగా ఉండడం అండ్ హ్మ్. ఓన్ వరల్డ్‌లోనే ఉంటారు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. అవును. మాట్లాడేటప్పుడు ఏంటంటే సో అండ్ సో ఎవరైనా వచ్చారనుకోండి, ప్యూన్ గాని వస్తే మనం సడెన్‌గా అటు చూస్తాం మనం. రైట్? హ్మ్. సో, ఓవరాల్‌గా అంటే వీళ్ళు చూడరు. ఓకే. సో, ఏదైనా చేస్తున్నారంటే కాన్సంట్రేషన్‌గా చేస్తారు. హ్మ్. ఇప్పుడు కొంతమంది అంటా ఉంటారు. అంటే లైక్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పుడు ఎలాన్ మస్క్ గాని, హ్మ్. ఐన్‌స్టీన్ గాని ఆర్టిస్టిక్. సో, హ్మ్. వాళ్ళు కూడా ఏంటంటే రెస్పెక్టివ్ వర్క్‌లో వాళ్ళు ఇంట్రెస్ట్‌గా ఉన్నప్పుడు అలా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది. ఇంటెలిజెన్స్ అనేది ఏదైతే ఉందో చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది వాళ్ళకి. ఓహ్! కాకపోతే సొసైటీతో వాళ్ళకి సంబంధం లేదు. కాకపోతే మనం ఏంటంటే వాళ్ళకి డెఫినైట్‌లీ ఇంటెలిజెన్స్ అనేది దానిపైన వర్కౌట్ చేసుకుంటూనే వెళ్ళాలి. ఐక్యూ బానే ఉంటుంది. కాకపోతే మనం సొసైటీలో మింగిల్ అప్ చేయాలి అంటే, ఆ హ్మ్. యాక్సెప్టెన్స్ రావాలి అంటే, మనం డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ థెరపీస్ ఇవ్వాలి వాళ్ళకి. ఆ ఓకే. టైప్ ఆఫ్ థెరపీస్ ఏదైతే ఉన్నాయో హ్మ్. ప్రాపర్‌గా మనం ఏజ్ ఏదైతే ఉంటుందో 1 ½ 2 ఇయర్స్ ఏజ్‌లో నోటీస్ చేసి వాళ్ళకి ప్రాపర్ థెరపీస్ ఇచ్చుకుంటా వెళ్తే డెఫినైట్‌లీ హ్మ్. వాళ్ళు నియర్ టు నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. అదే హ్మ్. సరే నార్మల్‌గానే ఉన్నాడు గదా! హ్మ్. వెయిట్ చేద్దాం అంటా వెళ్తే డెఫినైట్‌లీ లాగ్ అయిపోతుంది. సో, డెఫినైట్‌లీ వాళ్ళు ఇంకా నార్మల్ అయ్యే ఏదైతే స్టేజ్ ఉందో అది కూడా కొంచెం దాటేస్తారు. తగ్గిపోతుంది. ఆటిజం ఉన్న పిల్లల్ని ఇప్పుడు మీరన్నట్టుగా
మరి సోషలైజ్ ఎక్కువగా చేశారనుకోండి ఇంట్లో, అప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎక్కువ కలిసి ఉండేవాళ్ళు. అవును, ఇప్పుడు అవును, న్యూక్లియర్ ఫ్యామిలీస్ వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి అనుకోవచ్చు మీ అవును, మాటల అవును. ద్వారా. అలాంటప్పుడు ఇప్పుడు ఇండివిజువల్ గా ఉన్నప్పటికీ కూడా సోషలైజ్ గా ఎక్కువగా ఫ్రెండ్స్ తో, ఫ్యామిలీస్ తో తిప్పడం, ఫ్రెండ్స్ ని ఎక్కువగా గ్యాదరింగ్స్ లో వాళ్ళని సోషలైజ్ చేయడం వల్ల ఈ మ్మ్. ప్రాబ్లమ్స్ తగ్గే అవకాశం ఉందంటారా? ఒక 60-70% ఇది మాక్సిమం ఇష్యూ వచ్చేది దాని గురించి. సో ఇంతకుముందు ఏంటంటే జాయింట్ ఫ్యామిలీస్ ఉండేది, న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉన్న అంతకుముందు లైక్ ఫీమేల్స్ కలిసేవాళ్ళు ఎక్కువ. సో వర్క్ చేసేవాళ్ళు కాదు, పిల్లల్ని చూసుకునే వాళ్ళు ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. సో అవును. ఓవరాల్గా ఏంటంటే ఎంత కేర్ టేకర్ పెట్టినా వాళ్ళది ఏంటంటే అటాచ్మెంట్ ఏదైతే ఉంటుందో ఒక మదర్కి ఏదైతే ఇన్వాల్వ్మెంట్ అయ్యి అటాచ్మెంట్ ఉంటుందో అది ఉండదు అనమాట. ఉండదు. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు దేని గుర్తు చేస్తూ ఉంటారు, మమ్మీ ఎప్పుడు వస్తుంది, లేదంటే డాడీ ఎప్పుడు వస్తారు. సో ఆ విధంగా ఏంటంటే లైక్ డిప్రెస్డ్గా ఫీల్ అవుతూ ఉంటారు, కాకపోతే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు. చెప్పలేరు. సో ఎక్స్ప్రెస్ చేయలేరు కాబట్టి అదే ఓన్ వరల్డ్ అంటూ ఉంటాం మనం దాన్ని. సో సోషలైజేషన్ ఉండదు, సో కైండ్ ఆఫ్ డిప్రెషన్ ఫీలింగ్ అనేది కూడా ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచే ఒక జోన్లో వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. ఓకే సరే వచ్చారు కదా ఉంటారు, ఓకే సరే కొంతమందితోనే ఉండాలి నేను అన్నట్టుగా రెస్ట్రిక్ట్ అయిపోతూ ఉంటారు అనమాట. ఆ రెస్ట్రిక్షన్ని మీరు చెప్పినట్లుగా ఇందాక 10 మందితో కలుస్తూ ఉన్నారనుకోండి, ఔటింగ్కి వెళ్తూ ఉన్నారనుకోండి, డెఫినెట్లీ వాళ్ళు డిఫరెంట్ బాడీ స్మెల్ వస్తుంది. సో డిఫరెంట్గా టచెస్ వస్తూ ఉంటాయి. సో కొంతమంది ఇలా చేస్తూ ఉంటారు, అలా చేస్తారు. ఇవన్నీ యాక్సెప్టెన్స్ అనేది ఉండదు వీళ్ళకి. సో ఇది బయటికి వెళ్తూ ఉంటే డెఫినెట్లీ యాక్సెప్టెన్స్ అనేది పెరుగుతూ ఉంటాయి. సో అవుట్ ఆఫ్ ది బాక్స్ అన్నమాట. వాళ్ళు రావాలి సొసైటీలో కలవాలంటే ఇలా పార్టీస్ కానీ గ్యాదరింగ్ కానీ ఇలా వెళ్తూ ఉండాలి. అండ్ న్యూరోవిజన్ ఇష్యూస్ కూడా పిల్లల్లో ఎక్కువ వస్తున్నాయని విన్నాం. సో ఈ ప్రాబ్లం రావడానికి రీజన్ ఏంటి? వీటికి సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు న్యూరోవిజన్ ఇష్యూస్ పిల్లల్లో కూడా ఏంటంటే కొన్ని యాక్సిడెంటల్ ఇష్యూస్ అవ్వచ్చు, ట్రోమాటిక్ ఇష్యూస్ అవ్వచ్చు. ఓకే సో ఓవరాల్గా ఏంటంటే కొంతమందికి పెద్దవాళ్ళు కూడా ఉండొచ్చు దాంట్లో. సో పెద్దవాళ్ళైనా పిల్లలైనా సో ఎప్పుడైనా యాక్సిడెంటల్ ఇష్యూస్ ఎప్పుడైతే ఉంటాయో న్యూరో విజన్ అంటూ ఉంటాం మనం. సో విజువల్గా కూడా అలా బ్యాక్ వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది, చూపు తక్కువ అవడం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే రెస్ట్రిక్టెడ్ ఐ ఎలివేషన్ ఉంటుంది. సో ఇలాంటి ఇష్యూస్ కూడా ఏదైతే ఉంటాయో కలర్ విజన్ ఇష్యూస్లో కూడా మనం సింటోనిక్ థెరపీ అనేది అంటూ ఉంటాం. ఆ సింటోనిక్ థెరపీ అనేది వీళ్ళకి ఇవ్వచ్చు. సో ఓవరాల్గా ఏదైతే పిల్లలకి న్యూరో విజువల్గా ఇష్యూస్ ఉన్నప్పుడు సో దీని రిలేటెడ్ ఏదైతే డిఫరెంట్ ఎక్విప్మెంట్స్తో మనం థెరపీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. బట్ కొన్ని కండిషన్స్లో మనం సర్జికల్గా వెళ్ళలేము ఇలాంటి న్యూరోవిజన్ ఇష్యూస్ ఉన్నప్పుడు. సో వాళ్ళకి కూడా మనం థెరపీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మొబైల్, టీవీస్ ఇలా స్క్రీన్ టైం పిల్లల్లో కూడా ఎక్కువైపోతుంది కదా, వీటి వల్ల కూడా ఆటిజం వచ్చే అవకాశాలు ఉంటాయా? సో అది మెయిన్ కారణం యాక్చువల్గా. సో ఇప్పుడు స్క్రీన్ టైం ఉందనుకోండి, ఏం చేస్తాం మనం చూస్తూ ఉంటాం, చూడడం వినడమే తప్ప మాట్లాడడం ఎప్పుడు ఉండదు. సో అది ఏంటంటే కైండ్ ఆఫ్ నెక్స్ట్ ఒక జోన్లో వెళ్ళిపోవడానికి కారణమే స్క్రీన్ టైం అనమాట. పిల్లలు ఎప్పుడు కూడా ఏంటంటే స్క్రీన్ నుంచి దూరం ఉండాలి. మనం టీవీ ఏదైతే ఉందో అట్లీస్ట్ ఒక 6 మీటర్స్ అనేది దూరంలో కూర్చొని వాళ్ళు వాచ్ చేస్తూ ఉంటున్నారు అంటే మధ్యలో ఎవరో ఒకరు వస్తారు, డిస్టర్బ్ అవుతూ ఉంటారు. సో ఓకే అవేర్నెస్ అనేది ఉంటుంది, నేను ఇంట్లో ఉన్నాను, ఇంట్లో వాళ్ళు కూడా ఉన్నారు. అదే టీవీ దగ్గర వెళ్ళి చూస్తున్నారు అనుకోండి, మొబైల్ ఇలా దగ్గర వెళ్ళి చూస్తున్నారు అనుకోండి, ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు ఏ డిస్ట్రాక్షన్ ఉండదు. సో కంప్లీట్గా అలా లైక్ లీనమై ఉంటారన్నమాట. సో దానివల్ల ఏంటంటే స్క్రీన్ టైం ఎప్పుడు ఎక్కువ ఉన్నప్పుడు కైండ్ ఆఫ్ వాళ్ళకి సోషలైజేషన్తో అవసరమే లేదు అన్నట్టుగా ఉంటారు. టైం తెలియకుండానే గడిచిపోతుంది కదా పెద్దలకి కూడా. ఒక్కొక్క రీల్ అనేది కూడా అలా స్వైప్ చేస్తూ ఉంటాం మనం, అది వెళ్తూ ఉంటుంది. నెక్స్ట్ 2 గంటలు ఎలా ఎప్పుడు అయిపోయింది అర్థం కాదు మనకి. సో పిల్లలకి అది అడక్షన్ అయిపోయింది అనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ లాగుదామన్నా వాళ్ళు ఇవ్వరు, చాలా కష్టం. లాగామనుకోండి ఏడవడం స్టార్ట్ చేస్తారు. సో అలాంటి పిల్లలు కూడా చాలా మంది వస్తూ ఉంటారు. సో ఇలాంటి పిల్లలకి ఏంటంటే కొంచెం సిస్టమ్ రిలేటెడ్ మనం ఏదైతే విజన్ థెరపీ ఉంటుందో అలా థెరపీ ఇవ్వడం వల్ల వాళ్ళు కొంచెం కామ్ డౌన్ మెల్లమెల్లగా అవ్వడం జరుగుతుంది. ADHD కావచ్చు, ఆటిజం కావచ్చు, పిల్లలకి అంటే పుట్టుకతోనే వచ్చే ప్రాబ్లమా లేదంటే డెవలప్మెంట్ స్టేజెస్ లో వచ్చేటువంటి ప్రాబ్లం అంటారా? దేర్ ఆర్ ఛాన్సెస్. అంటే పుట్టుకతో వచ్చిందంటే నార్మల్గా జెనెటికల్గా అంటే పుట్టుకతో రావడం జెనెటికల్గా అంటూ ఉంటాం. అది ఒక 10-20% మాత్రమే ఉండొచ్చు. కాకపోతే ఇందాక మనం మొబైల్ గురించి అన్నారు. సో మొబైల్ గురించి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇది సోషలైజేషన్ లేకపోవడం, అంటే జాయింట్ ఫ్యామిలీస్ లేకపోవడం కానీ, లేకపోతే ఒక న్యూక్లియర్ ఫ్యామిలీలో మదర్ ఫాదర్ కూడా లైక్ ఇప్పుడు మదర్స్ మ్యాక్సిమం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉంటారు. అది పేరుకే వర్క్ ఫ్రమ్ హోమ్, రైట్? మీరు ఆఫీస్కి వెళ్తే తక్కువ టైంలో వెళ్ళేసి వచ్చేస్తారు, స్పెండ్ చేస్తారు టైం. ఇంట్లో ఉన్నారనుకోండి,
సో ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉంటారు, ఆ వర్క్ ఈ వర్క్ ఈ వర్క్. సో బాబు చూస్తున్నాడు కదా, ఉన్నాడు కదా, ఆడుకుంటున్నాడు కదా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. బాబు ఓన్ జోన్లో వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో అందువల్ల పిల్లలకి ఎప్పుడు కూడా అటెన్షన్ అనేది ఎక్కువగా ఇవ్వాలి. మినిమం 3 ఇయర్స్ వరకు ప్రాపర్గా అటెన్షన్ ఇచ్చారనుకుంటే డెఫినెట్లీ వాళ్ళ డెవలప్మెంట్ ఏదైతే ఉందో అది ప్రాపర్గా డెవలప్ అయిపోతుంది. బ్రెయిన్లో ఉన్న సెల్స్ న్యూరాన్స్ అంటూ ఉంటాం, అది ర్యాపిడ్గా డెవలప్ అయ్యేది విదిన్ 3 ఇయర్స్, 3 to 5 years ఏజ్ ఏదైతే ఉందో అది కూడా వాళ్ళు సెంటెన్స్ లెవెల్ కానీ, స్టోరీ టెల్లింగ్ కానీ, ఇవి ప్రాపర్గా మాట్లాడడం కానీ, ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి, ఇవన్నీ నేర్చుకుంటారు అనమాట. దాని తర్వాత హ్యాపీగా మన లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో అది కంటిన్యూగా బిజీ ఉంటూనే ఉంటుంది. బట్ పిల్లలు ఎప్పుడైతే ఉంటారో 2 to 3 years అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఫైనల్గా అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ పిల్లల్లో ADHD కావచ్చు, ఆటిజంతో ఉన్న పిల్లలకి ఎలాంటి థెరపీస్ ఉంటాయి, ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తారు? సో సిమిలర్గానే ఏంటంటే ఒక 4-5 థెరపీస్ మనం అడ్వైస్ చేస్తూ ఉంటాం. లైక్ ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి ఎర్లీ ఇంటర్వెన్షన్, లేకపోతే మనం సెన్సర్ ఇంటిగ్రేషన్ థెరపీ అంటూ ఉంటాం. సెకండ్ ప్రయారిటీ ఏదైతే ఉందో విజువల్గా ప్రాపర్గా చూడాలి కాబట్టి విజువల్ థెరపీ ఆర్ విజన్ థెరపీ అంటూ ఉంటాం. సో కొంతమందికి పిల్లలకి మాటలు నేర్చుకోవాలి రావాలి అంటే డెఫినెట్లీ మూమెంట్స్ అనేది ఏదైతే ఉంటుందో రెస్ట్రిక్టెడ్ ఉంటాయి. ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు ఆ మూమెంట్ అనేది కనిపించలేదు, బట్ ఇది నేను పుల్ చేసి మాట్లాడుతూ ఉంటే ఆ మూమెంట్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి, రైట్? ఈ స్ట్రెంథనింగ్ అనేది ప్రాపర్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ అనేది అంటూ ఉంటాం. ఆ ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ ఏదైతే ఉందో అది ప్రాపర్గా చేసుకుంటూ వెళ్తేనే ఆ మూమెంట్ ఏదైతే టంగ్ మూమెంట్ ఉన్నాయో రెస్ట్రిక్టెడ్ లేకుండా టకటగా మాట్లాడుతూ ఉంటుంది అనమాట. సో దాని గురించి మనం ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. పిల్లలకి మాటలు రాకపోతే కన్వే చేయాలంటే నాకు తెలుగు వస్తుంది కాబట్టి మాట్లాడుతున్నాం. సో మీకు తెలుగు వస్తుంది, నాకు తెలుగు రావట్లేదు అనుకోండి, సో అక్కడ బ్యారియర్ వస్తుంది. సో ఓవరాల్గా ఏంటంటే పిల్లలకి మాటలు రాకపోవడం వల్ల సో కన్వే చేయడం ఎలా ఏంటి అనేది తెలియదు కాబట్టి వాళ్ళకి కోపం చూపిస్తారు. సో కోపం చూపిస్తా ఉంటే ఓకే నాకు తెచ్చేస్తున్నారు, ఆ విధంగా నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటూ ఉంటాం. ఇది డెవలప్ అయిపోతూ ఉంటుంది పిల్లలు. సో ఇలాంటి కండిషన్లో ఏంటంటే మనం CBT ఆర్ ABA అంటే బిహేవియర్ మోడిఫికేషన్ థెరపీ అంటూ ఉంటాం, ఇవి ఇవ్వడం జరుగుతుంది. అండ్ సుజోక్ 6 థెరపీ అనేది అంటూ ఉంటాం. పిల్లలకి ఎప్పుడు కూడా ఏంటంటే నిద్ర సరిగా ఉండదు, గట్ ఇష్యూస్ ఉంటా ఉంటాయి. సో అలాంటి టైంలో ఏంటంటే మనం సుజోక్ 6 ఏదైతే థెరపీ ఉంటుందో అది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో డిపెండ్స్ అపాన్ వాళ్ళ సివియారిటీని బట్టి మనం 4 ఇవ్వాలా, 5 ఇవ్వాలా, లేకుంటే 2A ఇవ్వాలా థెరపీస్ అనేది మనం నోట్ డౌన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చెప్పినటువంటి థెరపీస్ అన్ని కూడా ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేస్తారు పిల్లలకి? 5 థెరపీస్ మనం సివియర్ కండిషన్లో 1.5 year నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు 2-3 years ఏజ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే నీడ్ బేస్డ్ అనమాట. వాళ్ళకి నీడ్ ఏదైతే ఉందో వాళ్ళకి 2A థెరపీ నీడ్ ఉండొచ్చు. సో డిపెండ్స్ అపాన్ అసెస్మెంట్. సో అసెస్మెంట్ని బట్టి మనం 2 ఇవ్వాలా, 3 ఇవ్వాలా, 5 ఇవ్వాలి. సో 1.5 year ఏజ్ నుంచి మనం 5 థెరపీస్ మనం అడ్వైస్ చేయడం జరుగుతుంది. సివియర్ కండిషన్లో మైల్డ్గా ఉన్నారనుకోండి మేబీ 1-2 థెరపీస్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో 1.5 year నుంచి కూడా మనకి థెరపీస్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఏమన్నా కొంచెం ప్రాబ్లం ఉంది, ఏదైనా డిఫరెన్స్ నోటీస్ చేశారంటే వెంటనే మీరు 1.5 year చైల్డ్ ఉన్నప్పుడు కౌన్సిలింగ్ తీసుకున్నట్లయితే కనుక మీకు కరెక్ట్గా అడ్వైస్ చేయడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్.